పోలీస్ వర్గం కథ. పూర్వం ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5గురు కోడళ్ళు ఉండేవారు. వారందరిలోకి చిన్న కోడలి పేరు పోలి. ఆమెకు చిన్నప్పటి నుండే పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి ఆమెను చూసినప్పుడల్లా కాస్త కంటగింపుగా ఉండేది. ఎందుకంటే తనంతటి భక్తురాలు వేరెవ్వరూ కూడా లేరని ఆ అత్తగారి యొక్క దృఢమైనటువంటి నమ్మకం. ఆచారాలను పాటించేటటువంటి హక్కు కేవలం ఆమెకు మాత్రమే ఉందనేది ఆమెకున్నటువంటి అహంభావం. అందుకని చెప్పేసి కార్తీక మాసం రాగానే చిన్న కోడలను కాదని చెప్పి మిగతా కోడలను తీసుకొని నదికి బయలుదేరి వెళ్తుంది. అయితే అక్కడ తన కోడలతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందో ఏమోననేటటువంటి అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసినటువంటి సామాగ్రి ఏదీ కూడా ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరి బయలుదేరేది ఆ అత్తగారు. ఇక కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకై ఆ అత్తగారు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఏమాత్రం సాగనేలేదు. ఎందుకంటే పెరట్లో ఉన్నటువంటి పత్తి చెట్టు నుండి కాసింత పత్తిని తీసుకొని దానితో ఒత్తిడి చేసేది పోలి. దానికి కవ్వానికి ఉన్నటువంటి వెన్నను రాసి దీపాన్ని వెలిగించేది. ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకై దాని మీద బుట్టను బోర్లించేది. ఈ విధంగా కార్తీక మాసం అంతా కూడా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. ఇక చివరికి అమావాస్య రోజు రానే వస్తుంది. కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకై అత్తగారు బయలుదేరుతుంది. వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టేటటువంటి తీరిక లేకుండా ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఆమెకే అప్పగించి మరీ వెళ్తుంది. కానీ పోలి ఎప్పటిలాగే ఇంట్లో ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా చకచకా ముగించేసుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంటుంది. అలా ఎన్ని అవాంతరాలు ఆమెకు వచ్చినా సరే, ఎంత కష్టసాధ్యమైనటువంటి పనులు ఉన్నా సరే, ఆమె మాత్రం ఆమె యొక్క ధర్మాచరణ ఏమాత్రం కూడా మర్చిపోకుండా ఆమె చేసినటువంటి ఆ యొక్క ధర్మాచరణ పోలిని చూసి దేవతలకు కూడా ముచ్చట వేసేలా చేసింది. ఇక వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకుని వెళ్లేందుకై అక్కడ ఒక విమానం దిగి వస్తుంది. అప్పుడే నదీ స్నానం చేసి ఇంటికి చేరుకుంటున్నటువంటి అత్తగారు ఆమె 4గురు కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది వారి కోసమే వచ్చిందేమోననుకుని ఎంతో మురిసిపోతుంటారు. కానీ అందులో పోలి ఉండేసరికి వారు నిర్కాంతులవుతారు. ఎలాగైనా కానీ ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునేటటువంటి ఆత్రంలో పోలి కాళ్ళను పట్టుకొని వేలాడేటటువంటి ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోతుంది. ఇక విమానంలో ఉన్నటువంటి దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేటటువంటి నిష్కల్మషమైనటువంటి మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేస్తారు. కాబట్టి ఆశ్వయుజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు ప్రాతకాలమే లేచి నదీ స్నానం చేసి దీపాలు వెలిగించలేని వారు ఈ యొక్క పోలీస్ వర్గం నాడు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానమాచరించి అరటి తప్పలలో దీపాలు వెలిగించి వదిలిన ఎడల కార్తీక మాసం అంతా కూడా తెల్లవారుజామున నదీ స్నానం ఆచరించినటువంటి ఫలితం, అలాగే దీపాలు వెలిగించినంతటి ఫలితం వస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. కాబట్టి కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా ఈ రోజున 30 ఒత్తులను వెలిగించి నీటిలో విడిచిపెడితే ఆ మాసం అంతా కూడా దీపారాధన చేసినటువంటి పుణ్యం వస్తుందని కూడా చెబుతుంటారు. ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని కానీ స్వయం పాకాన్ని కానీ దానంగా ఇస్తుంటారు. ఇక తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు. అందుకని చాలా మంది ఈ యొక్క పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చేటటువంటి పాడ్యమి రోజున వెలిగించుకుంటారు. ఇది పోలి స్వర్గం వివరం. అయితే కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అనేది తర్వాత మాట. ఆచారాన్ని పాటించాలన్నటువంటి మనసు ఉన్నప్పుడు మార్గం అనేది దానంతటా అదే కనిపిస్తుంది అని చెప్పడం అనేది ఈ కథలో ఉన్నటువంటి ఆంతర్యంగా మనకు తెలుస్తుంది. భగవంతుని కొలుచుకోవడానికి కావాల్సింది శ్రద్ధ, అంతేకాని ఆడంబరం కాదని చెప్పి తెలియజేస్తుంది. అన్నిటికీ మించి అహంకారంతో చేసేటటువంటి పూజలు ఎందుకు కూడా కొరగానివని హెచ్చరిస్తుంది. అత్తా కోడల మధ్య సఖ్యత ఉండాలనేటటువంటి నీతిని బోధిస్తుంది. అందుకే ప్రతి కార్తీక మాసంలోనూ పోలీస్ వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది. కాబట్టి పోలీస్ వర్గం కథ తప్పకుండా అందరూ వినాలి అంటారు.